తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, పూర్తి వివరాలేంటి? శ్వేత, ఈ ఉదయం వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలం డీసీ తండాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే అంటే రవి అనే వ్యక్తి కుటుంబంలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే డీసీ తండాకి చెందిన రవి అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. అయితే మొదటి భార్య బంధువులు రెండో భార్యతో కాపురం చేస్తున్నారనే ఆగ్రహంతో అనితపై మూకుమ్మడిగా దాడులు చేశారు. మొత్తంగా దీంట్లో అందరూ కూడా మహిళలే ఉన్నారు. దీంతో పాటు కొంతమంది పురుషులు కూడా అందరూ కూడా ఏకమై రెండో భార్య అనిత మీదకి ఏకదాటిగా దాడికి పాల్పడ్డారు. మామూలుగా అంటే చాలా ఘోరంగా అనిత మీద దాడికి పాల్పడ్డ ఘటనతో స్థానికులందరూ కూడా నివ్వెరపోయారు. అనితను వివస్త్రం చేసి తండా మొత్తం కూడా తిప్పినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు అనితను వివస్త్రం చేయడంతో పాటు ఆమెపై కర్రలు అలాగే ఇనుప చువ్వలతో వాతలు పెట్టినట్టుగా కాల్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వాతలు పెట్టడంతో ఆమె లేచి నిలబడే పరిస్థితి కూడా అనితకు లేకుండా పోయింది. దీంతో స్థానికులు ఎంబటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి బంధువుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వెంబటే బాధితురాలు అనితను కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనిత పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుగా వైద్యులు కూడా చెప్తున్నారు. కాకపోతే ఆమె శరీరం మొత్తం కూడా గాయాల పాలైన పరిస్థితి ఉంది. ముఖంతో పాటు అన్ని భాగాలు కూడా ఇటు రవి మొదటి భార్య బంధువులు ఘోరంగా కాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. శ్వేత, ధన్యవాదాలు రమేష్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి దారుణంగా హింసించారు.